మెదక్ జిల్లా రామాయంపేట మండల్ అక్కన్నపేట గ్రామంలో మహాసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడితో కలిసి డోర్ స్టిక్కర్స్ కరపత్రాలు పంపిణీ కార్యక్రమం మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీనివాస్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగి రాములు, జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఊళ్ళలో లైట్లు ఇస్తుండు, 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు. ఎకరాకు 2,000 ఎకరా భూమి ఉండని 1 గుంట ఉండని సంవత్సరానికి 2,000 చొప్పున 3 సార్లు ఇస్తుండు. మనం వరిచేనులో యూరియా సబ్సిడీ మీద ఇస్తుండు, డిఏపి సబ్సిడీ మీద ఇస్తున్నాడు. ఎల్ఈడి లైట్లు వేస్తుండు, ఊళ్ళే సీసీ రోడ్లు వేస్తున్నాడు. ఇవన్నీ కూడా చేసింది మోడే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేదు. ఇప్పుడు ఇంట్లో 4 మహిళలు ఉంటే ఒక్కొక్కరికి 2,500 చొప్పున ఇస్తాడు. ఇచ్చిండా? ఇస్తలేడు. మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే 4,500 పింఛి ఇస్తాడు వాళ్ళ నిరుద్యోగ వృద్ధి, అది కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి మా మోడీ బాగా చేస్తుండు గ్రామాలలో. ఈసారి మోడీకి మీరు అందరు కూడా ఎలక్షన్లు వస్తాయి, వచ్చినప్పుడు మోడీకి ఓటేసి మా సర్పంచ్ని గెలిపిస్తే ఊరు ఇంకా కూడా డెవలప్మెంట్ అవుతుంది. సరేనా? గుర్తు ఏం గుర్తు తెలుసా?